కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చెరుగని ముద్ర వేసిన మాజీ మంత్రి కీర్తిశేషులు ముద్దసాని దామోదర్ రెడ్డి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఏప్రిల్ 9వ తేదీన మానకొండూరు మండలం సదాశివపల్లి సర్కిల్లో అత్యంత వైభవంగా జరగనుంది. కార్యక్రమ నిర్వాహకులు కొత్తూరి జగన్ గౌడ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా వెల్లడించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ప్రముఖుల చేతుల మీదుగా కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించబడుతుందని జగన్ గౌడ్ తెలిపారు. ముద్దసాని దామోదర్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలు అనన్యమైనవని కొనియాడారు. ఆయనపై ఉన్న గౌరవ అభిమానులతో ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి వేలాదిగా అభిమానులు వచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ప్రజానాయకుని ప్రస్థానం ముద్దసాని దామోదర్ రెడ్డి అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల పాలిట ఒక నిబద్ధత కలిగిన నేత అని కొనియాడారు. పదవుల్లో ఉన్నా లేకున్నా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేశారని గుర్తు చేశారు. మంత్రిగా పనిచేసిన కాలంలో నియోజకవర్గ మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఆయన రాజకీయ ప్రస్థానం నేటితరం నాయకులకి స్ఫూర్తిదాయకమన్నారు. విలువలతో కూడిన రాజకీయం చేశారని, క్రమశిక్షణ, పార్టీ పట్ల విధేయతకు ఆయన మారుపేరుగా నిలిచారన్నారు. ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహం రాబోయే తరాలకు ఆయన ఆశయాలను గుర్తు చేస్తూ ఉంటుందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రేపు ముద్దసాని దామోదర్ రెడ్డి యొక్క కాంస్య విగ్రహం ప్రారంభోత్సవం సంతోషకరము. అందులో చాలా యువకుడైన దామోదర్ రెడ్డి గారు మొత్తం ఉమ్మడి జిల్లానే కాకుండా రాష్ట్రంలో అధిక సేవలు అందించిన మంచి నాయకుడు, చాలా మంచి నాయకుడు. ప్రతి గ్రామానికి నల్లాలే కానీ, ప్రతి రోడ్డు కానీ ఆయన ఉన్నప్పుడే కమలాపూర్ కాన్స్టిట్యూషన్ కానీ, గోదావరి, రామగుండం కానీ అన్ని ఉమ్మడి జిల్లాలో ప్రత్యక్షంగా పోరాట యోధునిగా పోరాడి మన జిల్లాకు పేరు తెచ్చిన నాయకుడు ముద్దసాని దామోదర్ రెడ్డి గారు. ఆయన లేని లోటు పేద ప్రజలకు చాలా లోటు. కావున ఆయనను స్మరించుకుంటూ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరము. అందరికీ ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి సీనియర్ కార్యకర్తలు, నాయకులు అందరూ వేలాది మందిగా తరలి వస్తున్నారు. దానికి అందరూ సహకరించాలి. దామోదర్ రెడ్డి నాయకుని చూసి ఇప్పటి నాయకులు కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కీర్తిశేషులు ముద్దసాని దామోదర్ రెడ్డి గారు చేసిన సేవలు చిరస్మరణీయం. తను 1956 జూలై 20న జన్మించి 2012 ఏప్రిల్ 9న మరణించారు. అప్పటి ఉమ్మడి ఏపీ లోపల 1985 లోపల మొదటిసారి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై యువజన సర్వీసుల శాఖ మంత్రిగా అన్న నందమూరి తారక రామారావు క్యాబినెట్లో పనిచేసారు. తర్వాత వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ముద్దసాని దామోదర్ రెడ్డి గారు, కమలాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఈ దామోదర్ రెడ్డి గారు చంద్రబాబు తర్వాత అన్న ఇంట్రావరావు క్యాబినెట్ లోపల యువజన పర్యాటక శాఖ మంత్రిగా, గనుల మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా, తర్వాత మన సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా వివిధ హోదాల లోపల వివిధ శాఖల మంత్రిగా సమర్థంగా పనిచేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు విశేషంగా అభివృద్ధికి కృషి చేశారు. అలాగే అప్పటి కమలాపూర్కు, ఇప్పుడు ఉగ్రావ నియోజకవర్గాలకు, తర్వాత మానకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మానకొండూరు, శంకరపట్నం మండల అభివృద్ధికి కూడా విశేషంగా కృషి చేశాడు. రైతులకు ముఖ్యంగా, పేదలకు, అన్ని వర్గాల వారికి